శవం మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభ తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరికి కొరకు కూడా నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కొరకు, నా పరిచర్య కొరకు, ఇచ్చిన బిడ్డల కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి నేను వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఒక మాట మీకు ముందుగా ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి పొలం ఉంది. ఆ యజమానుడికి పొలం ఉంటే ఆ పొలములో పని చేయటానికి పనివారు కావాలి. ఒక యజమానుడికి పొలం ఉంది. ఆ పొలములో పని చేయటానికి పనివారు కావాలి. అయితే ఆ యొక్క యజమానుడు ఆ పనివారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ పనివాడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పనివాడు దొరికాడు. అప్పుడు సమయము 9 గంటలు అయింది. ఆ పనివాడు దొరికినప్పటికీ 9 గంటలు అయింది. 9 గంటలు అయితే ఆ యజమానుడు ఆ పనివాడిని ఆ పొలంలోనికి పంపించడానికి ముందంటున్నాడు, నీకు జీతము ₹10 అని చెప్పాడు. రోజు కూలి ₹10 అని చెప్పాడు. ₹10 అని చెప్పిన తర్వాత ఆ పనివాడిని పంపించాడు. ఆ పనివాడ పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాడు. అలాగే మళ్ళీ ఇంకొక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని కూడా చెప్పి ఆ వ్యక్తిని ఆ యొక్క పొలంలోకి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఆ సమయం ఎంత అనంటే 12 గంటలు. 12 గంటలకి తన యజమానుడు పొలంలోకి పనికి పంపించాడు. అలాగే మళ్ళీ 4 గంటలకు పంపించాడు, 5 గంటలకు పంపించాడు. వీళ్ళందరూ కూడా ఆ పొలంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే అనుకుంటున్నాడు కదా, మొదట వెళ్ళిన వాడు అనుకుంటున్నాడు, నాకు జీతము ఎక్కువ వస్తుందేమో అని ఆశతో చూస్తూ ఉన్నాడు. ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మరి ఉదయం 9 గంటలకు వెళ్ళాడు, మధ్యాహ్నం 12 గంటలకు ఒక వ్యక్తి వెళ్ళాడు, 4 గంటలకు ఒక వ్యక్తి వెళ్ళాడు, 5 గంటలకి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఈ యొక్క నలుగురిని చూస్తే వ్యత్యాసం మీద వెళ్ళారు. కానీ మొదట వెళ్ళిన వాడు అనుకుంటున్నాడు, నాకు జీతం ఎక్కువ వస్తుంది అని చూశాడు. అయితే యజమానుడు వచ్చాడు. టైం అయిపోయింది. ఎక్కడి నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాలి అని అంటే మొదటి వాడు కానించి ఇచ్చుకుంటా వెళ్ళాలి. కానీ 5 గంటలకి వచ్చినోడికి ₹10 ఇచ్చాడు, 4 గంటలకు వచ్చినోడికి ₹10 ఇచ్చాడు, 12 గంటలకు వచ్చినోడికి ₹10 ఇచ్చాడు.
ఈ 9 గంటలకు వచ్చినోడు అనుకుంటున్నాడు నాకు ఎక్కువ జీతం వస్తుంది అని మనసులో అనుకుంటున్నాడు. వీరికి కూడా ₹10 ఇచ్చాడు యజమానుడు. అప్పుడు అనుకుంటున్నాడు, మనసులో మూడుకుంటున్నాడు, నేను 9 గంటలకు వచ్చాను, నాకు ₹10 జీతం ఇచ్చాడు, నేను ఎండలో ఎంతో కష్టపడ్డాను, ఎంతో శ్రమించాను, నాకు ₹10 అని మనసులో మూలుక్కుంటున్నాడు. అప్పుడు యజమానుడు అంటున్నాడు, నా సొమ్ము నా ఇష్టము, నీకు జీతము ₹10 అని చెప్పాను, నీ జీతాన్ని నువ్వు తీసుకో. మొదటివాడు కడపడవాడవును, కడపడవాడు మొదటివాడవును అని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవునికి విడుదల, నిజమే యజమానుడు తన డబ్బు తన ఇష్టం ఉచితంగా ఇచ్చుకుంటాడు, ఉచితంగా ఇచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన డబ్బు పని చేసినా ఇస్తాడు, పని చేయకపోయినా ఇస్తాడు. ఆయన ప్రేమించేవాడు, యజమానుడు ప్రేమించేవాడు, యజమానుడు కోపించేవాడు కాదు. యజమానుడు మంచి హృదయం కలిగినవాడు. ముందే చెప్పాడు కదా, నీ జీతం ఎంత, నువ్వు సాయంకాలం దాకా చేసినా అదే జీతం, నువ్వు ఎప్పుడు చేసినప్పటికీ కూడా నీకు అదే జీతం అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ చదువుకోవటం ఎందుకు? ఈ రోజుల్లో కూడా చాలా మంది కూడా చదువుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ చనుగుడు మనసులో ఉండకూడదు. ఆయన డబ్బు ఆయన ఇష్టం కాబట్టి ఆయన ఇష్టం అన్నట్టు చేసుకుంటాడు. కాబట్టి మనం పనివారం కాబట్టి మనం పనిచేసి మన బాధ్యతను నెరవేర్చుకొని మన చేతులు మనము తెచ్చుకోవాలని ఇది తెలియపరుస్తున్నాను. అయితే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో మనము చూసినట్లయితే, 2వ వచనంలో మనం చూసినట్లయితే, అలాగే 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే చాలా సందర్భాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే మొదటి విషయాన్ని మనము చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అటు తరువాత అనే మాట ఎంతకాలము గడిచిందో నిర్ధారణ మనకి తెలియదు. కానీ యేసు మందిరములో నుండి వ్యాపారులను తోలు వేస్తుండగా ఆయన ఆ మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. యూదుల పండుగ ఒకటి వచ్చిన గనక యేసు యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యూదుల పండుగ ఏమిటి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, పస్కా పండుగ సమయంలో మనము చాలా సందర్భాలు చూడవచ్చు. ఈ పస్కా పండుగ అయిన తర్వాత యూదుల పండుగ మరి ఒక పండుగ మనకి కనబడుతుంది. అది గుడారాల పండుగ. మొదటిది పస్కా పండుగ అయితే రెండోది గుడారాల పండుగ. పస్కా పండుగ ప్రాముఖ్యమే, గుడారాల పండుగ ప్రాముఖ్యమే, బూరుల పండుగ కూడా ప్రాముఖ్యమే. యూదులకు అనేకమైన పండుగలు, ప్రాముఖ్యమైన పండుగలు మనకి అక్కడ బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ యూదుల పండుగ ఎక్కడ జరుగుతుంది అంటే, ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు ఆయన యెరూషలేముకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆ పండుగ యెరూషలేములో జరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళాడన్నది గురించి ఆధారాలు మనకి కావాలి. ఇక్కడేమో మనం చూస్తున్నట్లయితే యేసు యెరూషలేముకు వెళ్ళేను అన్న విషయాన్ని చూసాం.
యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాడు అనేది ఒకసారి మనము ఆలోచించినట్లయితే, మరి అదే యోహాను సువార్తలో మనకు వెళ్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి మనం చదువుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడో మనకి తెలుస్తుంది. చూడండి, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళెను. ఈ పస్కా పండుగ సమీపించినప్పుడు, యూదుల పండుగ ఒకటి పస్కా పండుగ సమీపించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారు అంటే యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పస్కా పండుగ సమీపముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేముకు ఎందుకు వెళ్ళారు అని ఒకసారి మనం చూసినట్లయితే మనం అనుకోవచ్చు, పస్కా పండుగని ఆచరించడానికి వెళ్ళారు అని కూడా మనము తెలుసుకోవచ్చు. రెండోది, అక్కడ ఆ యొక్క యెరూషలేము పట్టణములో ఒక దేవాలయం ఉంది. యెరూషలేము పట్టణములో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఏం జరుగుతుంది అంటే వ్యాపారం జరుగుతూ ఉంది. యెరూషలేము పట్టణములో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయములో ఏం జరుగుతుంది అంటే వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఏమి వ్యాపారాలు జరుగుతున్నాయి అని ఒకసారి మనం చూసినట్లయితే దగ్గరగా 4 వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఎడ్ల వ్యాపారము, రెండో వ్యాపారము గొర్రెల వ్యాపారము, మూడవదిగా పావులకు వ్యాపారము, నాలుగవదిగా రూపాయ మార్చు వ్యాపారము. ఒకటి ఎడ్ల వ్యాపారము, రెండోది గొర్రెల వ్యాపారము, మూడోది పావులకు వ్యాపారము, నాలుగోది రూపాయ మార్చే వ్యాపారము. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క దేవాలయంలో ఏం జరుగుతుంది అని ఒకసారి మనము ఆలోచించినట్లయితే, దేవుని యొక్క దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాపారము జరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చారు. అయితే మనము ఆలోచించిన విధంగా మనము చూసినట్లయితే, ఎడ్ల వ్యాపారం ఏమిటి, గొర్రెల వ్యాపారం ఏమిటి, పావురపు వ్యాపారం ఏమిటి, రోకలు మార్చడం ఏమిటి అని ఒకసారి మనము ఆలోచించినట్లయితే, ఆ రోజుల్లో అనేక మంది ప్రజలు ఆ యొక్క యెరూషలేములో చాలా మంది కూడా పాపానికి ప్రాయశ్చిత్తముగా బలులు అర్పించేవారు. ఆ యెరూషలేము పట్టణములో అక్కడ అనేకమైన ప్రజలు ఏం చేసేవారు అంటే పాపానికి పరిహారముగా బలులు అర్పించేవారు. పెద్ద పాపం చేస్తే పెద్ద జంతువు, చిన్న పాపం చేస్తే చిన్న జంతువు, బాగా చిన్న పాపం చేస్తే చిన్న జంతువు. ఇలాగా అక్కడ ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. పాపి పరిహారార్థ నిమిత్తము ఏం చేసేవారు అంటే, పెద్ద పాపం అయితే ఎడ్లని కొని ఆ ఎడ్లని వధించి ఆ యొక్క ఎడ్ల యొక్క రక్తము ప్రోక్షించేవారు. చిన్న పాపం అయితే గొర్రెని వధించి ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి
వాళ్ళు బయటికి వచ్చేవారు. చిన్న పాపం అయితే తిడతామనో లేదంటే కొడతామనో ఏదో బూతులను ఇటువంటి పాపం చేసినప్పుడు పావురపు పిల్లని పట్టుకుని వెళ్ళి దాన్ని బలి అర్పించి దానిని రక్తాన్ని ప్రోక్షించి బయటికి వచ్చేవారు. అయితే ఇక్కడ వ్యాపారం ఎలా జరుగుతుంది అని అంటే, పెద్ద పాపం చేసేవాడు ఎడ్లను కొనుక్కోవాలి కదా. ఆ ఎడ్లు కొనుక్కోవాలి అని అంటే వాడు బయట నుంచి తోలుకుని వెళ్ళకూడదు, బయట నుంచి తోలుకొని పోకూడదు. ఎక్కడ తోలుకొని వెళ్ళాలి అని అంటే ఆ దేవాలయంలోనే కొనుక్కోవాలి. ఆ దేవాలయంలో కొనుక్కొని ఆ దేవాలయంలోనే ఆ యొక్క ఎడ్లను కొనుక్కొని తీసుకుని వెళ్ళి పాప పరిహారార్థ నిమిత్తము బలి అర్పించేవారు. అది పావురపు పిల్లైనా కావచ్చు, గొర్రె పిల్లైనా కావచ్చు, ఎడ్లైనా కావచ్చు. అక్కడ ఆ యొక్క దేవాలయంలో మాత్రమే కొనుక్కోవాలి, కానీ బయట నుంచి వెళ్ళి లోన తీసుకుని వెళ్ళటానికి లేదు. బయట ఏ వస్తువు కూడా బయట నుంచి లోనకి వెళ్ళటానికి లేదు, కానీ లోన మాత్రమే కొనుక్కొని దాన్ని సట్టుపెట్టుకొని బయటికి వచ్చేవారు. అలాగే మనం చూసినట్లయితే రూకలు మార్చుకునేవారు. రూకలు అంటే డబ్బు మార్పుడు. అయితే బయట నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు లోన చెల్లేవి కాదు. బయట నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు లోన చెల్లేవి కాదు. లోన ఎవరో తీసుకునేవారు కాదు. అప్పుడు ఏం చేసేవారంటే బయట నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు ఏం చేసేవారంటే ఆ లోన ఆ యొక్క యజమానుల దగ్గర ఆ డబ్బులను మార్చుకొని వాళ్ళకి ఎంతైతే అవసరమో అన్ని డబ్బులు మార్చుకొని అక్కడ ఆ వస్తువులను కొనుక్కునేవారు. ఖచ్చితమైన కట్టడగా ఆ యొక్క దేవాలయంలో ఆ వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అంటున్నాడు, దేవాలయములో నుండి తోలు వేసి రూకలు మార్చేవారిని రూకల చల్లివేసి వారి బరువులు పడద్రోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నా తండ్రి ఇల్లు వ్యాపారపడినట్లుగా చేయకూడని వారితో చెప్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా తండ్రి యొక్క ఇల్లు వ్యాపారం చేయనట్లుగా చేయకండి, వ్యాపార స్థలముగా మీరు మార్చకండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరములో ఏం జరుగుతుంది అంటే వ్యాపారం జరుగుతుంది. అందుకే ఆ యొక్క యూదుల యొక్క పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేములోనికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ యెరూషలేము యొక్క దేవాలయములో ఏం జరుగుతుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు వ్యాపారం జరుగుతుంది. మంచి వ్యాపారం కాదు అది మంచి వ్యాపారము కాదు. అది ఏ సన్నిధి అని అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దేవాలయం. అది దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దేవాలయములను వాళ్ళు ఏం చేశారంటే వ్యాపార స్థలముగా మార్చుకున్నారు. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క మందిరాన్ని ఎలా చేస్తున్నారంటే భోజనాలు పెట్టే మందిరములుగా చేస్తున్నారు. భోజనాల యొక్క దేవాలయంలో పెట్టి అల్లసిల్లగా చేసి ఆ దేవాలయంకున్న పేరును పాడు చేస్తున్నారు. ఇక్కడ
అందుకే ప్రభు అన్నాడు, మీకు పరిశుద్ధమైన స్థలాలు లేవా, మీకు పరిశుద్ధమైన ఇల్లులు లేవా అని అడుగుతున్నాడు ఆయన. మీకు ఆకలేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి తినండి. మీకు ఆకలేస్తున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి తినండి అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే అంటున్నాడు. ఈ దేవాలయమును నా తండ్రి యొక్క ఇల్లును మీరు ఏం చేస్తున్నారంటే వ్యాపారం స్థలముగా మార్చేస్తారు. తండ్రి ఇల్లు పాడైపోతుంటే కొడుకు కాదా? కొడుకు ఇల్లు పాడైపోతుంటే తండ్రికి కాదా? బాధ్యత లేదా? బాధ్యత రహితగా నువ్వు మార్చుకోలేకపోతున్నావా? నువ్వు కళ్ళతో దేవుని యొక్క మందిరము పాడైపోతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క స్థలము పాడైపోతున్నప్పుడు, దేవుని యొక్క మందిరములో వ్యాపారం జరుగుతున్నప్పుడు నువ్వు గద్దించలేవా? యేసుక్రీస్తు నీకు అదే నేర్పడా? యేసుక్రీస్తు అడుగుతున్నాడు కదా. యేసుక్రీస్తుకున్న రోషం నీకు లేదా? యేసుక్రీస్తు అడగవలసిన సమయము నీకు అప్పగించినప్పుడు నువ్వు అడగలేవా? దేవుని యొక్క మందిరములో ఏంటి అల్లరి? దేవుని యొక్క మందిరంలో ఏంటి గొంతులు? దేవుని యొక్క మందిరంలో ఏంటి బూతులేంటి? దేవుని మందిరంలో ఏంటి ఈ విధంగా ఈ ఘోషణ ఏంటి? పరిశుద్ధమైన స్థలం కదా, పరిశుద్ధమైన దేవాలయం కదా, మీరు ఎందుకని ఇంటి విధంగా అల్లరిగా మార్చేస్తున్నారు, దొంగలు గొప్పగా మార్చేస్తున్నారు మీరు? ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు కదా, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కదా. ప్రశ్నించినప్పుడు జవాబులు చెప్పవలసిన వారు ఉన్నావు కదా. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకము చేసుకున్నది. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచిక్రియ మాకు చూపడువని ఆయనకు అడగగా, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, ఈ దేవాలయములను పడగొట్టండి, 3 దినములలో దానిని లేపుదని వారు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు, అక్కడ ఉన్నవన్నీ కూడా బయటికి పడదోసిస్తాడు. పడదోసేసి అక్కడ ఉన్న ఆ యూదులతో అంటూ ఉన్నాడు, ఈ దేవాలయం పడగొట్టండి, 3 దినాలలో నేను లేపుతాను అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లేపుతానని ఆయన చెప్తూ ఉన్నాడు, అక్కడ ఆ యూదులు అంటున్నారు, ఏమంటున్నారు అని అంటే, ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారే, నీవు 3 దినములో దీనిని లేపుదువా అని వారు ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తూ ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ 46 సంవత్సరాలు కట్టారు ఈ యొక్క దేవాలయాన్ని. ఈ దేవాలయాన్ని పడగొట్టేస్తే 3 దినాలలో నువ్వు లేపుతావా అని వారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నిలదీసి అడుగుతూ ఉన్నారు. నా ప్రభువైన యేసుక్రీస్తు అన్నది ఏ దేవాలయమును గూర్చి అన్నాడో వారికి అర్థం కాలేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన తన శరీరమున అనే దేవాలయము గూర్చి ఈ మాట చెప్పాడు. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయమును గూర్చి కాదు కానీ ఆయన మాట్లాడింది ఏ దేవాలయం గురించి మాట్లాడాడు అంటే శరీరం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడాడు. మీ శరీరం అనే దేవాలయముని మీరు పడగొట్టండి అని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు, 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని కాదు గాని నీ హృదయం అనే దేవాలయాన్ని కడతాను అని ఆయన చెప్పాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పస్కా పండుగకి ఆయన యెరూషలేమునకు రావడానికి కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క దేవాలయంలో ఈ వ్యాపారం జరుగుతుంది కాబట్టి, ఆ వ్యాపారం నా ప్రభువుని యేసుక్రీస్తు చూశాడు కాబట్టి ఆయన ప్రశ్నించాడు. నా తండ్రి ఇల్లు అని చెప్పాడు. నా తండ్రి ఇల్లు అని ఆయన చెప్పాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అయితే మనం ఇక్కడ చూస్తున్నప్పటికీ అది మొదట
మొదటి వచనంలో మనము దానికి సందర్భంగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 2వ వచనంలోనికి మనం వస్తే ఆయన అంటున్నాడు, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. 4వ వచనం, ఆయా సమయములకు దేవదూతలు అనగా ఆయా సమయములకు దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎత్తి వ్యాధి గలవాడనైనను బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డువారు, కుంటివారు, ఓజ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడిరి. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క యూదుల పండగ ఆ యెరూషలేములో జరుగుతున్నప్పుడు ఆ యెరూషలేములోకి ఆయన రావడానికి కారణం ఏమిటి అంటే అక్కడ బెతెస్దా అనబడిన ఒక కోనేటి కనబడుతుంది. ఆ యొక్క యెరూషలేము పట్టణములో ఏం కనబడుతుంది అంటే బెతెస్దా అనబడిన ఒక కోనేటు అక్కడ కనబడుతుంది. ఆ కోనేటిలో దేవదూత దిగినప్పుడు ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనప్పటికీ కూడా వారికి స్వస్థత జరుగుతుందని ఇక్కడ మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. భూలోకంలో చాలా మనుషుల్ని చాలా రోగాలు పట్టుకుని పీడిస్తున్నాయి. చాలా రోగాలు పట్టుకుని పీడిస్తున్నాయి. సరైన వైద్యం దొరక బాధపడుతూ ఉన్నారు. చాలా మందికి చాలా రకాలుగా పీడింపబడి రోగిష్ఠులుగా ఉండి సరైన వైద్యం దొరకక అనేకమైన హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రయోజనం కనిపించట్లేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవదూత ఎప్పుడైతే కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఆ కదిలింపబడినప్పుడు ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా కావచ్చు, అక్కడ దగ్గరగా 4 వ్యాధులు అక్కడ కనబడుతున్నాయి. గుడ్డువాడు, గుడ్డువాడు, పూజ చేతులు గలవాడు, అలాగే రోగులు కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క బెతెస్దా కోనేటిలో దిగుతూ ఉన్నారు. వారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. దిగిన ప్రతి ఒక్కడు కూడా వాడు స్వస్థత పొందుకుంటున్నాడు. ఎందుకనంటే అది పరిశుద్ధమైన స్థలముగా మనకు కనబడచ్చు. అది స్వస్థపరిచే కోనేటిగా కనబడచ్చు. అది మామూలుగా కోనేటి, మామూలుగా నీరే. కానీ దానికి విలువ ఎక్కడొచ్చింది అని ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుని యొక్క దేవదూత నీటిలో దిగినప్పుడు మాత్రమే ఆ నీరికి విలువ వచ్చింది, ఆ కోనేటికి విలువ వచ్చింది. ఆ కోనేటిలో దిగిన వారికి వాళ్ళకి స్వస్థత చేకూరుస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ వచనంలోకి వచ్చినప్పటికీ అక్కడ ఎన్ని సంవత్సరాల మట్టించి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు అంటే దగ్గరగా 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెతెస్దా అనే ఆ మాటకు మనకి ఏంటంటే కరుణా గృహము అని అర్థము. అద్భుతమైన స్వస్థత జరుగుతున్నది అనే ఆశతో అక్కడనే పడి ఉన్న ప్రజలు దుర్భర స్థితిలో మనకి కనబడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల పట్టించి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు.
అందరూ దిగుతున్నారు, ఓససేయగల వారు దిగుతున్నారు, కొట్టువారు దిగుతున్నారు, గుడ్డువారు దిగుతున్నారు, రోగులు దిగుతున్నారు. కానీ ఈ 38 సంవత్సరాలు పట్టించిన వ్యాధిగ్రస్తులు మాత్రము దిగలేకపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాలు పట్టించి ఆ కోనేటి దగ్గరే కూర్చుని ఉన్నాడు. ఈ కోనేటి దగ్గరే కూర్చుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చేస్తున్నాం. ఆ రోజున యేసు వాడు పడి ఉండట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాడిని అడుగుతూ ఉన్నాడు. ఆడి బ్రతుకును చూశాడు, ఆడి స్థితిని చూశాడు. వాడు 38 సంవత్సరాల మట్టించి అదే బాధతో ఉన్నాడు, అదే వ్యాధులతో ఉన్నాడు, అదే శోధనతో ఉన్నాడు, అదే వ్యాధిగ్రస్తులతో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క వ్యాధిగ్రస్తుల దగ్గరకు వచ్చేట్టు ఉన్నాడు. ఎవరిని గమనించాడు అనంటే 38 సంవత్సరాలు మట్టించి వ్యాధితో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి అంటున్నాడు, స్వస్థత పడగోరుచున్నావా అని వాడిని అడుగుతూ ఉన్నాడు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే ఆ వ్యాధిగ్రస్తుల దగ్గరకు వచ్చాడు. వీడు బెత్తెస్తా కోనేటిలో దగ్గరికి ఉన్నాడే గాని వాడు దిగలేకపోతూ ఉన్నాడు. కానీ నేరుగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆ వ్యాధిగ్రస్తుడు యొక్క పరిగెత్తుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రేమతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, జాలితో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా? ఆయన ప్రశ్నించాడు, ఆ వ్యక్తిని ప్రశ్నించాడు, ఆ రోగిని ప్రశ్నించినప్పుడు అంటూ ఉన్నాడు కదా, ఆ రోగి అంటున్నాడు కదా, అయ్యా ఏమంటున్నాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు. ఎవడు దిక్కుతాడు? ఎవడు బాధ వస్తే వాడే దిగాలి, ఎవరికి కష్టం వస్తే వాడే దిగాలి. అంతే తప్ప కానీ ఎవడోనే తీసుకుని వెళ్ళి ఆ కోనేటిలో తెప్పడు. వీడికంటే ముందు చాలా మంది గుడ్డువారు ఉన్నారు, వాళ్ళు పరిగెడతారు లేదా? గుడ్డివారు ఉన్నారు, ఓససేయగల వారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా స్వస్థత పొందుకోవటం లేదా? ఆ నీళ్ళు కదిలినప్పుడు వాళ్ళు వెళ్ళి దూకటం లేదా? వీడు అలాగే చూస్తున్నాడు. అంటున్నాడు కదా, అయ్యా నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు నన్ను దిగమని ఆ కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు కదా అంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను వచ్చినంతటిలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు సమాధానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను వెళ్ళినంతటిలో నాకంటే ముందుగా మరొకడు దూకేస్తున్నాడు, నేను అక్కడే ఉండిపోతున్నాను. పరుగు పందెములో బహుమానము పొందుకోవటానికి పరిగెట్టాలి కానీ నిద్రపోవటానికి మాత్రము కాదు. పరుగు పందాలు వేసింది దేనికి అంటే బహుమానం పొందుకోవటానికి, కానీ నిద్రపోవటానికి కాదు. నీకు మంచం వేసింది నిద్రపోవటానికి కాదు, నీకు కుర్చీ వేసింది కుర్చీలో కూర్చుని నిద్రపోవటానికి కాదు, నీకు నిన్ను మందిరంలోనికి పిలిచింది నువ్వు మందిరంలో కుర్చీలు నిద్రపోతావని కాదు. దీన్ని పిలిచిన వ్యక్తి నమ్మదగిన వ్యక్తి. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే అడుగుతున్నారు కదా, నువ్వు స్వస్థత కోరుతున్నావా అని అడుగుతున్నారు కదా. నేను స్వస్థత కోరుతున్నాను, పొందుకుంటానని నేను అనుకుంటున్నాను ప్రభు అని అంటున్నాడా? లేదు. నీళ్లు కదిలింపబడినప్పుడు కోనేటిలో దిగుటకు నాకు ఎవడనో లేడు. ఎవరు తీసుకొని తిప్పుతాడు? ఎవరు తీసుకొని తిప్పుతాడు? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాలు పెడితే తినేస్తున్నావు.
తినేస్తున్నాం. పిల్లల్ని మర్చిపోయాడు, భార్యను మర్చిపోయాడు, కుటుంబం మర్చిపోయాడు, సమాజాన్ని మర్చిపోయాడు, మొత్తం అందరినీ మర్చిపోయాడు. పట్టుకొచ్చి పెట్టేస్తే తినేస్తున్నాడు. మళ్ళీ షాకులు చెప్తున్నాడు, నన్ను ఎవరైనా తిప్పుతాడా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వ్యాధి ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాధి వస్తూనే ఉంటది. కానీ దేవుని యొక్క మందిరములకు వస్తే సొల్యూషన్ దొరుకుతుంది. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, వ్యాధి నీకు ఎందుకు వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. శోధన ఎందుకు వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. బలహీనం ఎందుకు వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. శిక్ష ఎందుకు వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోకపోతే మాత్రము నువ్వు శాపగ్రస్తుడివే. దేవుని మాటలకు వ్యతిరేకంగా మనము ఆలోచించినట్లయితే, వ్యతిరేకంగా మనము మాట్లాడినట్లయితే మనం శాపగ్రస్తులమే. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి దిగుటకు నాకు ఎవడనో లేడు కదా, నేను వచ్చినంతట్లో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని అతడు ఆయనకు ఉత్తరమిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. చూడండి, 38 సంవత్సరాలు మట్టించి ఉన్న వ్యాధిగస్తుడు దేని మీద పడుకున్నాడు? రాళ్ళలో పడుకున్నాడా? టైల్స్ మీద పడుకున్నాడా? లేదంటే ఏదొక సందర్భాన్ని పెట్టి పడుకున్నాడా అని అంటే పరుపేసుకుని పడుకున్నాడు. వ్యాధిగస్తుడు ఏంటి? పరుపేసుకుని పడుకున్నాడు. అది బాధ ఏం తెలియలేదు. ఎవరన్నా పట్టుకొని వచ్చి పెట్టేస్తాడు, రోడ్ల తినేసి పరుపు మీద పడుకుంటున్నాడు. మళ్ళీ తీసేసి మళ్ళీ హ్యాపీగా ఆ పరుపు మీద నిద్రపోతున్నాడు. రోడ్ల తినేస్తున్నాడు, పరుపు మీద పడుకుంటున్నాడు. రోడ్ల తినేస్తున్నాడు, పరుపు మీద పడుకుంటున్నాడు. రోగం అనేది తెలియట్లేదు దానికి. నీటిలో దిగాలన్న ఆలోచన అతనికి లేదు. తినేటు నిద్రపోవటం, తినేటు నిద్రపోవటం, తినేటు నిద్రపోవటం. ఎక్కడ? పరుపు మీదే పడుకున్నాడు. కానీ ఏ ఒక్క రోజు కూడా నేల మీద పడుకొని మాత్రము అతను ఆలోచించలేదు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచించాడు. ఇతడు దేని మీద పడుకున్నాడు అంటే పరుపు మీద పడుకున్నాడని అతను గ్రహించి అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుము. పరుపుకి ఆడికి అంటిపోయి ఉన్నాడు అన్నమాట. పరుపుకి ఆడికి అంటిపోయి ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా ఆ పరుపుని వేయలేదు. మరి కొత్త పరుపులు కొన్నాడో లేదో తెలియదు, కానీ 38 సంవత్సరాలు పట్టించి అదే పరుపు వాడుంటాడు అనుకుంటున్నాను నేను. మార్చలేదేమో, ఎందుకంటే మార్చాలన్న ఆలోచన అతనికి లేదనుకుంటా. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అప్పుడు వెంటనే దేవుడు చెప్పిన మాట వెంటనే వాడికి ఏం జరిగిందంటే స్వస్థత జరిగింది. స్వస్థత జరిగినప్పుడు పరుపు ఎత్తుకుని నడిచాడా? పరుపు విడిచిపెట్టి నడిచాడా? పరుపు భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. పరుపు మాత్రము విడిచిపెట్టలేదు. తిండి మాత్రం విడిచిపెట్టలేదు. నిద్ర మాత్రం విడిచిపెట్టలేదు. ఏది అతన్ని బాధించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తిని గమనించి జాలిపడి ఇతను ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అనుకుని అతను ఏం చేశాడంటే పరుపెత్తుకొని నువ్వు నడుము అని చెప్పాడు. వెంటనే దేవుని యొక్క మాటకి లోబడి ఇతని లేదు. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇతనిలో ఉన్న దురాత్మ వెళ్ళింది బయటికి. అప్పుడు ఇతను పరుపెత్తుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు 38 సంవత్సరాలు మట్టించిన ఆ వ్యాధిని యేసుక్రీస్తు ప్రభువారు తరుము కొట్టాడు.
ఆ వ్యాధి బయటికి పోయినప్పుడు అతడు స్వస్థత పొందుకొని ఏం జరిగింది అంటే ఇతని పరుపు ఎత్తుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యాధిగ్రస్తుడు దగ్గరగా ఎన్ని సంవత్సరాలు మట్టించి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అంటే 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. కానీ ఇశ్రాయేలును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వముగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా దగ్గరగా 40 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఈ వ్యాధిగ్రస్తుడికి 2 సంవత్సరాలు తేడా. వీళ్ళు బానిసత్వంలో ఉన్నది 40 సంవత్సరాలు అయితే వ్యాధిగ్రస్తుడిగా ఉన్నది 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. 40 సంవత్సరాలు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అంటే వీరికి ఇశ్రాయేలు ప్రజలకి వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా ఎన్ని సంవత్సరాలు తేడా అని అంటే 2 సంవత్సరాలు మాత్రమే తేడా. వారు 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఇతనైతే మాత్రము 38 సంవత్సరాలు మాత్రము ఆ కోనేటి దగ్గర మాత్రమే ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలని ఆ బానిసత్వంలో ఉండి మోషే నాయకత్వంలో ఉండి వహించి ఆ ఇశ్రాయేలు ప్రజలని దగ్గరగా ఆ విడిపింపు చేసి ఆ అరణ్యంలో నడిపించిన కాలము ఎంత కాలము అని అంటే దగ్గరగా 40 సంవత్సరాలు మోషే నాయకత్వంలో నడిపించాడు. బానిసత్వంలోనేమో 40 సంవత్సరాలు ఉన్నారు. అరణ్యంలో నడవలసింది 40 సంవత్సరాలు నడిచారు. దగ్గరగా కానాను దేశము నుండి అనగా ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళడానికి దగ్గరగా 3-4 రోజులు ప్రయాణం అయితే వీళ్ళు దగ్గరగా ఎన్ని సంవత్సరాల ప్రయాణం చేశారు? ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వెళ్ళడానికి 3-4 రోజులు ప్రయాణం అయితే వీళ్ళు దగ్గరగా ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎక్కడికి వెళ్తానికి? కానాను దేశానికి వెళ్తాను. 40 సంవత్సరాలు ఏమో బానిసత్వంలో ఉన్నారు, 40 సంవత్సరాలు ఏమో అరణ్యంలో ఉన్నారు, 40 సంవత్సరాలు ఏమో కానాను దేశానికి నడుచుకుంటూ వెళ్ళారు. దగ్గరగా మోసే వయసు అక్కడికి వచ్చినప్పటికి నడిపించేటప్పటికి 120 సంవత్సరాల వయసు వచ్చేసింది. మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డారా, ఏ ఒక్క వ్యక్తికైనా వ్యాధి వచ్చినప్పుడు సంవత్సరంలో పోతుంది, 2 సంవత్సరాలు పోతుంది, లేదంటే 4 సంవత్సరాలు పోతుంది. కానీ ఒక్కొక్కడికి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి జీవితాంతము ఏడిపిస్తూనే ఉంటది. షుగర్ వచ్చిందంటే ఆ జీవితాంతం మందులు వేసుకుంటూనే ఉంటాడు. ఆ జీవితము ఎన్నాళ్ళ వరకు కూడా అతను ఆ షుగర్ కొరకు ఎప్పుడు కూడా మందులు వేసుకుంటూనే ఉండాలి. బీపీ వచ్చినప్పుడు మందులు వేసుకుంటూనే ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మందులు వేసుకుంటూనే ఉండాలి. కానీ ప్రభు సన్నిధికి మాత్రము రారు. ప్రభు సన్నిధిలో కూర్చోలేరు, ప్రభు సన్నిధిలో ఆరాధించలేదు, ప్రభు సన్నిధిలో దుఃఖించలేరు, ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలో ఘోషించలేరు. అని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రావడం లేదు. కానీ హాస్పిటల్కి మనం పోవాలి అంటే తెల్లారి గంటలు 4 గంటలకి లెగిసిపోయి టక్టక తయారైపోయి సీటు పట్టుకుని వెళ్ళి లైన్ లో పెట్టాలి అన్న ఆలోచనతోటే చూస్తారు. ఆ సీట్ వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ దేవుని మందిరంలోనికి రావడానికి ఏడుస్తూ వస్తారో, ఏడుస్తూ కూర్చుంటారో,
ఎప్పుడైపోతుందా అని దానికి ఎదురు చూసుకుంటూ ఉంటారు. భోజనాలు అయితే మాత్రము ఎక్కడా కిక్కిరమంటారు. భోజన కార్యక్రమం అయితే మాత్రము అసలు కిక్కిరమంటారు. ఎందుకంటే మాసం ముక్క పోతే కోప నుంచి బయటకు వెళ్ళిపోతే మాసం ముక్క దొరకదు. కోప నుంచి వెళ్ళిపోతే పరమ దొరకదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసింది ఏంటి తెలుసా? నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చేది భోజనాలు కాదు, మాసాలు కాదు కానీ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యాన్ని మనల్ని స్వస్థపరుస్తుంది. ప్రత్యేకంగా స్వస్థతలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా నాకు పిల్లలు పుట్టాలి అని ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరము లేదు. నా దేవుడు నాకున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ప్రతి వారము ప్రతి రోజు దేవుని యొక్క సన్నిధిలో గడపాలి అని ఒక ఆలోచన ఉండి దేవుని మందిరంలోనికి వెళ్తే దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడే నీకు మంచి గర్భఫలం ఇస్తాడు. దేవుడే మంచి నీకు వివాహం జరిగిస్తాడు. దేవుడే నీకు మంచి కార్యాన్ని జరిగిస్తాడు. కానీ దేవుడి యొద్దకు మనము పోము. ఈ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళాడా? యేసుక్రీస్తు 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు దగ్గరికి వెళ్ళాడా అని ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తే 38 సంవత్సరాలు మట్టించిన వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళి వ్యాధిని పోగొట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే వాడు నడవలేడు కాబట్టి. ఇప్పుడు మనం నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, దొరుకుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ దేవుని యొద్దకు మనము వెళ్ళలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఈ రోజు నన్ను కూడా అందరిని అడుగుతున్నాడు, నువ్వు నా దేవుని మందిరానికి వస్తావా అని అడుగునప్పుడు, ప్రభు నేను వస్తాను అని అనాలి. వ్యాధిగ్రస్తులు అడుగుతున్నాడు కదా, నువ్వు స్వస్థత పడగోరుస్తున్నావా అని అడుగుతున్నాడు కదా. అవును ప్రభు, నేను స్వస్థత పడాలనుకుంటున్నాను. అవును ప్రభు, నా కుటుంబంలో కార్యాలు జరగాలనుకుంటున్నాను. అవును ప్రభు, నా కుటుంబంలో నా జీవితంలో గొప్ప కార్యం జరగాలని నేను అనుకుంటూ ఉన్నాను అని నువ్వు కోరుకోవాలి. అంతే తప్పగానే వాళ్ళ నండి పిలవలేదండి, వీళ్ళ నండి పిలవలేదండి, అందుకే నేను వెళ్తలేదనండి, అందుకే వాళ్ళకి నేను వెళ్తలేదండి, అందుకే వాళ్ళ కార్యక్రమానికి నేను వెళ్తలేదనండి, ఈ షాపింగ్ చెప్పడం కాదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 38 సంవత్సరాల మట్టించి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపింపబడ్డారు. 40 సంవత్సరాలు అరణ్యంలోనికి కానాను దేశానికి 40 సంవత్సరాలు నడిపింపబడ్డారు. నీవు ఎన్ని సంవత్సరాలు నడిపింపబడాలి అని అనుకుంటున్నావు? నువ్వు జీవితకాలం దేవుని సన్నిధిలో నడిపింపబడాలి అని అనుకుంటున్నావా? అయితే తలలు వచ్చినట్లయితే మనమందరము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అందరూ కూడా తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 38 సంవత్సరాల మట్టించి వ్యాధిగ్రస్తుడు అలా పడి ఉన్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు అతని యొద్దకు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు మరి ఒక మాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము. ఎప్పుడైతే యేసుక్రీస్తు నోటిలో ఆ మాట వచ్చిందో, వారిలో ఉన్న 38 సంవత్సరాలు పట్టించిన వ్యాధి నీటిలో దిగకుండగానే అతనికి స్వస్థతని దేవుడు అనుగ్రహించాడు. తన పరుపెత్తుకొని అతను నడుచుకుని తన ఇంటికి వెళ్ళాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజుని మనము నడిచేవారిలాగా ఉండాలి కానీ కూర్చునేవారిలా ఉండకూడదు. ప్రార్థించేవారిలాగా ఉండాలి కానీ పడుకునేవారిలాగా ఉండకూడదు. కన్నీరు కార్చేవారిలాగా ఉండాలి కానీ దూషించేవారిలాగా ఉండకూడదు. ప్రేమించేవారిగా ఉండాలి కానీ కనికరము లేని వారిగా మనం ఉండకూడదు. ప్రభు మార్గాన్ని మనము
నడుచుకునే వారిలా ఉండాలని మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభు సన్నిధిలో సాగిపోదాం. ప్రభు మనకి సంపూర్ణమైన ఆరోగ్యము ఆయుష్ను మనకందరికీ అనుగ్రహించలాగన ప్రార్థించేద్దాం. ప్రభానికి వందనాలు, స్తుతిస్తున్నాం. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని, ఆయుష్ను అనుగ్రహించండి. ఎవరికైతే వ్యాధి బాధలతో ఇబ్బందులు పడుతున్నారో, ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థతను అనుగ్రహించండి. సదాకాలం మీరు వీళ్ళందరికీ తోడుగా నడిపించండి. ఎవరైతే మంచం నుంచి లెగలేకపోతూ ఉన్నారో వారికి స్వస్థత, ఎవరైతే నడవలేకపోతున్నారో వారికి స్వస్థత, ఎవరైతే చూడలేకపోతున్నారో వారికి స్వస్థత, ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో వారికి స్వస్థత, ఎవరైతే ప్రభువా నీకు దూరంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా నీ అద్దకు ప్రభువా మీరు పిలవండి, మీరు పిలిచి ఆశీర్వదించి సహాయం చేయమని ఇదిగో నా తండ్రి ఈ యొక్క సన్నిధిలో మేమందరము కూడా తలలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రార్థనని పాదశాన్ని చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించి మీరు మహిమ పొందుకుంటారని మీరు మమ్మల్ని నడిపించండి. శ్రమ తోడుగా ఉంచండి. దర్శనము దీవించిన ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకుంటారని యేసు అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.